నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పర్ఫ్యూమ్స్, జాగ్రత్తలు, అలాగే సూచనలు. ఆయుర్వేదంలో సుగంధ ద్రవ్యాల గురించి చెప్పారు. చందనం, అగరు, అలాగే కస్తూరి ఇలాంటి ద్రవ్యాలు సుగంధాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. అయితే వీటి వాడకం తగ్గిపోయింది. క్రమంగా వీటి స్థానాన్ని పూర్తిగా పర్ఫ్యూమ్స్ ఆక్రమించేస్తున్నాయి. వీటి వల్ల ఎన్నెన్నో సమస్యలు, ఎన్నో రకాల ఎలర్జీలు, అనారోగ్యాలు ఇవన్నీ రావటం పరిపాటైంది. ఎంతోమంది పర్ఫ్యూమ్స్ కారణంగా ఎలర్జీలతో, అనారోగ్యాలతో మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ పర్ఫ్యూమ్స్ ఎలా వాడాలి, ఈ పర్ఫ్యూమ్స్కి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు, అలాగే జాగ్రత్తలు వీటన్నిటిని తెలుసుకుందాం. పర్ఫ్యూమ్స్ లేకుండా బయట అడుగు పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అందుకే ఈ రకరకాల పర్ఫ్యూమ్స్ ఈ అమ్మాయిల బ్యాగులలో హల్చల్ చేస్తున్నాయి. అయితే పర్ఫ్యూమ్స్ని ఎంచుకోవడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పర్ఫ్యూమ్స్ వేసుకోవటమే కాదు, దాన్ని ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమే. ప్రస్తుత కాలంలో యువత ఫాలో అయ్యేటటువంటి ఫ్యాషన్లలో ఈ పర్ఫ్యూమ్స్ ఒకటి. వాళ్ళ సంపాదనలో లేకపోతే వాళ్ళ పాకెట్ మనీలో దాదాపు పావువంతు దీనికే వెచ్చిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ పర్ఫ్యూమ్స్ని వాడుతున్నారు. మరి మన జీవితాలలో ఇంతగా ప్రస్తుతం మిళితమైపోయినటువంటి ఈ పర్ఫ్యూమ్స్ని శరీర తత్వానికి సరిపోయేలాగా ఎలా ఎంచుకోవాలి, అలాగే ఏ సీజన్లో వీటిని వాడితే బాగుంటుంది, ఎలా వాడితే బాగుంటుంది, ఈ మొత్తం వివరాల మీద మీకు అవగాహన ఉండాలి. అసలు ఈ పర్ఫ్యూమ్స్ వల్ల ఏమిటి, ఎందుకు వీటిని వాడుతున్నారు, ఏమిటి వీటి ఉపయోగం అంటే గమనిస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం కోసం వాడుతున్నారు. పర్ఫ్యూమ్స్ని వాడే సాంప్రదాయం మొదట ఈ లేడీస్లోనే స్టార్ట్ అయింది, మహిళల్లోనే మొదలైంది. వీటిని రకరకాల పుష్పాలతో తయారు చేసేవాడు. ఇవి లేత రంగులో ఉండి చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో వాడుతున్నటువంటి పర్ఫ్యూమ్స్ తీరుతెన్నులు మారిపోయాయి. ఈ పర్ఫ్యూమ్స్ నిజానికి మనిషి తాలూకు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆహ్లాదకరమైనటువంటి భావంతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. పర్ఫ్యూమ్స్లో రకరకాల పరిమళాలు ఉంటాయి, రకరకాల వాసనలు ఉంటాయి. ఆ సువాసనలు బట్టి వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎంచుకునేటటువంటి ఈ పరిమళం మనసుకి ప్రశాంతతని చేకూర్చేలాగా, దాని గాఢత ఎక్కువ సమయం నిలిచి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకుంటే అప్పుడు మీరు వేసుకునేటువంటి ఈ పర్ఫ్యూమ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. సరే, మరి దీనికి కాల ప్రభావం ఏమైనా ఉంటుందా, ఇది తెలుసుకోవాలి. అంటే సీజన్ని బట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాడేటటువంటి ఈ పర్ఫ్యూమ్ సీజన్ని బట్టి మీరు మార్చాలి. వేసవి కాలంలో చర్మం ఎక్కువ తేమగా ఉంటుంది కాబట్టి చలికాలం కంటే వేసవిలోనే పర్ఫ్యూమ్ వాసన ఎక్కువ సమయం ఉంటుంది. ఎందుకంటే తేమ ఆ వాసనని పోగొట్టకుండా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినాలి. మీరు తక్కువ గాఢత ఉండేటటువంటి పర్ఫ్యూమ్ని వేసవిలో వాడాలి, తక్కువ గాఢత ఉండే పర్ఫ్యూమ్ని ఈ సమ్మర్లో వాడాలి. ఇక ఎక్కువ గాఢత ఉండేటటువంటి పర్ఫ్యూమ్నేమో చలికాలంలో ఎంచుకోవాలి. అప్పుడు మీకు అనువుగా ఉంటుంది. సరే, దీనికి సంబంధించి వ్యక్తి ప్రత్యేకత ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మీరు ఒకసారి ట్రై చేయాలి. ఇది ముఖ్యమైన విషయం. కొనే ముందే పర్ఫ్యూమ్ని ఒకసారి మీరు ట్రై చేయటం మంచిది. ఎందుకంటే పర్ఫ్యూమ్ జస్ట్ లైక్ దట్ రావట్లేదు, చాలా ఖరీదు ఉంటుంది. ముందు మీరు అన్ని రకాల పర్ఫ్యూమ్స్ని గురించి కాస్త తెలుసుకోవాలి. అవసరమైతే నోట్స్ తయారు చేసుకోవాలి. కొనటానికి వెళ్ళినప్పుడు శాంపిల్కి కొంచెం మీ చేతుల మీద స్ప్రే చేసుకొని దాని వాసన చూడండి. శరీరం నుంచి బయటపెట్టేటువంటి సహజ నూనెలతో కలిస్తే దాని వాసన ఏమైనా మారుతుందా లేదా అనేది మీరు గమనించాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరం నుంచి బయటకు వచ్చేటటువంటి సహజ నూనెలతో ఈ పర్ఫ్యూమ్ కలిస్తే దాని వాసన మారకపోతే అలాంటిది కాస్త మంచిదని మీరు అనుకోవచ్చు. కాబట్టి పైపైన వాసన చూడటం కంటే కొంచెం చేతుల మీద స్ప్రే చేసుకుంటే పర్ఫ్యూమ్ మంచిదో కాదో మీకే తెలిసిపోతుంది. ఇక పర్ఫ్యూమ్ పనిచేసే సమయం, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎక్కువ సమయం సువాసన భరితంగా ఉండటం అనేది చాలా ముఖ్యం.
పర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకోవటం అనేది రోజువారీ ప్రణాళికల్లో ఒక భాగం. కానీ ఎక్కువ సమయం సువాసన వెదజల్లేటటువంటి పర్ఫ్యూమ్ని ఎంచుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇలాగా ఎంచుకోవటం ఒక నైపుణ్యం నిజానికి. మరి ఎంచుకునే విధానం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. శరీరతత్వానికి దగ్గరగా ఎంచుకోవాలి. అంటే మీరు ఎంచుకునేటువంటి పర్ఫ్యూమ్ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలి. దాని వాసన మీ శరీరతత్వానికి దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా అయితే ఈ పర్ఫ్యూము ఎక్కువ సమయం పనిచేయటమే కాదు, ఆ రోజు మొత్తం కూడా మీ శరీరం నుంచి ఎలాంటి చెమట వాసన రాకుండా కాపాడుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి సూచన ఉంది. పర్ఫ్యూమ్ ఎప్పుడు ఇతరులకి ఇబ్బంది కలిగించకూడదు. అంటే ఎక్కువ పర్ఫ్యూమ్ వేసుకుంటే దాని వాసన ఎక్కువసేపు ఉంటుంది. ఇలాగా చాలామంది అనుకుంటూ ఉంటారు, కాబట్టి ఓవర్గా వేసుకుంటారు. కానీ ఎక్కువ వాసన ఉండే పర్ఫ్యూమ్తో ఏమవుతుంది, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు పర్ఫ్యూమ్ను ఉపయోగించాలి. సరే, మరి అసలు ఈ పర్ఫ్యూమ్ ఎప్పుడు వేసుకోవాలి? ఇది చాలా ముఖ్యం. తేమగా ఉన్నప్పుడే పర్ఫ్యూమ్ వాడాలి. అంటే స్నానం చేసిన తర్వాత శరీరం తేమగా ఉంటుంది చూసారా, అప్పుడు పర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకుంటే దాని వాసనని ఈ శరీరం బాగా పీల్చుకుంటుంది. మీరు స్నానానికి ఉపయోగించేటువంటి సబ్బు వాసన అలాగే పర్ఫ్యూమ్ వాసన, ఇవి రెండూ కూడా ముఖ్యం. సబ్బు వాసన కంటే పర్ఫ్యూమ్ వాసన, ఇవి రెండింటిని కంపేర్ చేసినప్పుడు సబ్బు వాసన పర్ఫ్యూమ్ వాసన కంటే తక్కువగా ఉండాలి. చాలా ముఖ్యం. అప్పుడే ఈ పర్ఫ్యూమ్ ఎక్కువ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఉంది. శరీరానికి రాసుకునేటువంటి మాయిశ్చరైజర్, పెట్రోలియం జెల్లీలు, ఇవి ఎలాంటి వాసన లేకుండా ఉండాలి. అప్పుడు ఈ పర్ఫ్యూమ్ తాలూకు ఈ వాసన అనేది డామినేట్ చేస్తుంది. అన్నిటికీ మించి దీని పరిరక్షణ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే భద్రపరచడం కూడా ముఖ్యమే. సరైనటువంటి పర్ఫ్యూమ్ని ఎంచుకోవటం మాత్రమే కాదు, దాన్ని సవ్యంగా భద్రపరచడం కూడా చాలా ముఖ్యం. అందులో ఉండేటటువంటి ఈ సుగంధ తైలాల వల్ల దానిపైన నేరుగా ఒకవేళ సూర్యరశ్మి పడిందనుకోండి, దాని వాసన మారుతుంది. కాబట్టి పర్ఫ్యూమ్ని పొడిగా చల్లగా ఉండేటువంటి ప్రదేశంలో ఉంచండి. ఇలా చేశారనుకోండి, అది సువాసనని కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి ఇవి అన్నీ కూడా ఈ పర్ఫ్యూమ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, కబుర్లు. అన్ని రకాలుగా అనువైనటువంటి పర్ఫ్యూమ్ని ఎంచుకొని ఆహ్లాదాన్ని మీరు సొంతం చేసుకోవాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన ఒక గమనిక ఉంది. కొంతమందికి మల్టిపుల్ కెమికల్ సెన్సిటివిటీ ఉంటుంది. దీంతో ఈ పర్ఫ్యూమ్స్తో ఎలర్జీలు వస్తాయి. అలాంటి వాళ్ళకి ఈ తత్వానికి సరిపోయేటువంటి ఆయుర్వేద ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా మీరు పర్ఫ్యూమ్ని ఎంచుకుంటే అప్పుడు మీకు ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇతరులకి ఇబ్బందికరంగా ఉండదు. ఇది పర్ఫ్యూమ్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విశేషాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.